కార్తీక పురాణంలో 3వ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంతరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అదములు కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నాన దాన జపతపాలు చేయకపోవుట వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించెదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు తగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున మహావటవృక్షంపై భయంకర ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకరముగా రూపముతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వానిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయంకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక ఆపదలోల నున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న వారి నుండి మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే యా పిశాచముల నుండి వాటి బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనను విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, జ్ఞానము కలిగినది, ధర్మజ్ఞులు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పుణ్యజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం. బ్రాహ్మణుడను నేను. మహాపండితుడనని గర్వము గలవాడనై యుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనం లాగుకొనుచు దుర్వాసనలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితుల అవమానపరచుచు లుబ్ధుడనై లోక సంకటముగా నుండిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో
పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరకు నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివైతిని. అందులక విప్రుడుకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్త్ర సామాగ్రిని దోచుకుంటివి. కాన నీవు రాక్షసుడవై నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాశ్రములనైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపములను తప్పించుకోలేము కదా. కాన నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవు అందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపమున నరభక్షణములు చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర యనునట్లే చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో భుజించుచుండెడు వాడెను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాపముల నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములకు వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకుడిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడు వాడెను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక భక్తులు గొనితెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మద్య మాంసాదులను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావించుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకీ రూపము కలిగినది. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారినోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలముగా ముగ్గురి బ్రాహ్మణులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్యరూపములు ధరించి వైకుంఠమున కేగి కార్తీక మాసములో గోదావరి స్నానమి ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. 3వ అధ్యాయం కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి రేపు 4వ అధ్యాయం. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.